ప్రజల్లో మీరు ఒక సామాజికవేత్తలుగా, సామాజిక కార్యకర్తలుగా మీరు కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలామంది మేము కూడా బయటికెళ్ళినప్పుడు పబ్లిక్ టాక్స్‌లో కూడా ఏ ముఖ్యమంత్రి అంటే ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి లేకపోతే ఆయనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది అని చెప్పరా మరి? ఇట్లా అయితే ఆయనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లుంది? హ్మ్. ప్రజా ఉద్యమాలు చేసే ప్రజా సమస్యల కోసం కొట్లాడే హ్మ్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరు? హ్మ్. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హ్మ్. వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, హ్మ్. వాళ్ళను ఎట్లా జైలు పంపాలి, హ్మ్. తిరగబడ్డ హ్మ్. రైతులను ఎట్లా జైలు పంపాలి, హ్మ్. దళితులను ఎట్లా అవమానపరచాలి, హ్మ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని మోసాలు చేయొచ్చు, హ్మ్. ఎంత దోచుకోవచ్చు, హ్మ్. కొత్త స్కీముల పేరు మీద స్కామ్లు ఎట్లా చేయొచ్చు, హ్మ్. డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు, నా కుటుంబానికి ఎట్లా పంచవచ్చు, హ్మ్. మళ్ళీ వచ్చేదా సచ్చేదా అంతేనా? అని అది ఇంటెలిజెన్స్. అది మంచి బ్రహ్మాండంగా ఆయనకు ఆ పెద్ద మనిషి 10 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటా అంటుండు కదా. 10 ఏళ్ళ అన్న నేను ఒకటి చెప్పనా హ్మ్. దయచేసి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావచ్చు, మా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ ఒక్కరైనా ధైర్యం ఉంటే మీకు నిజంగా కూడా హ్మ్. మీ పట్ల మీకు ఈ సంవత్సరంలో మేము చాలా ప్రజలకు అవసరమైన ప్రతి విషయం చేసినామని మీకు నిజం కాన్ఫిడెన్స్ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేల వరకు హ్మ్. ఒక్కరైనా రాజీనామా చేసి జనంలోకి రండి. మళ్ళీ గెలిచి కనుక మీరు పోతే హ్మ్. బీఆర్ఎస్ పార్టీ పరంగా నేను ఇక అది ఏమైనా చేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా పోటీ లేకుండా చేస్తాను. పక్కా. అది ఒక్కరు హ్మ్. ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఒక్కరు హ్మ్. ధైర్యం చేసి రండి, రెఫరెండంగా పోదాం. సంవత్సరం అయింది కదా, ఛాలెంజ్. రైట్ అన్న, మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సరే బహుజనవాదం అని మీరు అంటున్నారు. సరే బీఆర్ఎస్ పార్టీ కనపడేటప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బొల్లమల్లయ్య యాదవ్ లేకపోతే నోముల భగత్ వీళ్ళు జర బహుజనులు ఎమ్మెల్యేలు కనపడేటోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంత ఎంపీలు కనపడేటోళ్ళు, మొత్తం ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు. మొత్తానికైతే రెడ్డి రాజ్యం తెచ్చిన వాడిని అయితే తెచ్చిర్రు. తప్పకుండా ఇప్పుడు తెచ్చింది రెడ్డి రాజ్యమే. అన్న మీకు విషయం చెప్పనా, అసలు మా మేధావులు అనుకునే వాళ్ళకి చెప్పాలి. తెలంగాణ మూమెంట్ ఎప్పుడైనా, సామాజిక తెలంగాణ మూమెంట్ ఎప్పుడైనా సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఎవరి మీద జరిగిందన్న? చాగలైలమ్మ ఎవరి మీద కొట్లాడింది? అప్పుడు అలా కొట్లాడింది. ఇప్పుడు అలా బిడ్డను తీసుకొని వచ్చి ఇప్పుడు వచ్చేసారు కదా. మొన్న చాగలైలమ్మ ఎవరి మీద కొట్లాడింది? దొరని ఎదిరించింది చాగలైలమ్మ అని చెప్తారు. అవును, దొరని ఎదిరించింది చాగలైలమ్మ అని చెప్తారు. ఆ దొర ఎవరు? విష్ణూరు రామచంద్రారెడ్డి. ఆమె లేడీ పేరు ఏం ఉంటుంది, విష్ణూరు రామచంద్రారెడ్డి మీద చాగలైలమ్మ కొట్లాడింది. బరాబర విష్ణూరు రామచంద్రారెడ్డి దొర. విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ బామ్మర్ది నరసింహారెడ్డి కడవెండిలో దొడ్డి కొమరయ్యని చంపేసింది. నరసింహారెడ్డి. ఓకే. తర్వాత ఆ దేవరపుల మండలము మన ఆ ధరంపురం తండలో మొన్న పోయి వచ్చినాము మనోళ్ళు. రామచంద్రారెడ్డి కొడుకు బాబు రెడ్డి ఆయన మీద కొట్లాడి మా ఎస్టీ నాయకులు. ఇక తర్వాత బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలే పోతావు కొడుకు అనే పాట ఎప్పుడు వచ్చింది? ఎవరి మీద వచ్చింది? గద్దర్. నూతన కళ్ళు, ఎర్రపాడు, అక్కడ వాళ్ళు రెడ్డి. ఇక్కడ ఏ దొర ఈ వ్యవస్థ చూసినా కూడా ప్రజలను అణిచివేయబడి వాళ్ళ మీద పెత్తందారి వ్యవస్థతోటి వాళ్ళను దోపిడీ చేసి వాళ్ళ భూమి కావచ్చు, వాళ్ళ హక్కులను కావచ్చు హరించేసి మొత్తం వీళ్ళే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే కదా తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పింది. దొరల పాలన తీసుకొచ్చినవా మేధావులు అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు మామూలు కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిపోతామని చెప్పేసి. ఏ డిక్లరేషన్ అమలు చేశారు అన్నారు? లేదు, దానికి సంబంధించిన దాంట్లో వస్తున్నా. రైట్. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. 30,000 కోట్లు ఏదో అప్పులు తీసుకొని వస్తున్నారు. అప్పులు తీసుకుని దాంట్లో రైతు భరోసానో లేకపోతే ఏదో 7 ఎకరాలు అని చెప్పేసి వేస్తూ ఉన్నారు. కానీ సాధ్యమా? ఇప్పుడు నువ్వు చేసిందే సాధ్యం లేదు. ఇంతవరకు ఒక్కటి చేయలే అన్న నువ్వు. నువ్వు బీసీ డిక్లరేషన్ ఇచ్చినావు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినావు, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చినావు, మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినావు, యూత్ డిక్లరేషన్ ఇచ్చినావు, మహిళా డిక్లరేషన్ ఇచ్చినావు, నువ్వు ఈయన రైతు డిక్లరేషన్ ఇచ్చినావు. నువ్వు ఈయన డిక్లరేషన్ ఏంది, నువ్వు చెప్పని అబద్ధం ఏంది, చెయ్యని మోసం ఏంది అంటున్నా.
ఏది చేసినావు కానీ ఇప్పుడు ఇంకోటి దాని మీద ఆశ పెట్టుకుని ఏది లేదు, గుండు సున్నా. ఈ పెద్ద మనిషిని నమ్మేది లేదు. ఇక జాలరా నాయన, ఇక మనం కోరుకునే తెలంగాణ ప్రజలు ఏంటంటే తెల్లారు ఎప్పుడైంది, రాత్రి ఎప్పుడైంది, తెల్లారు ఎప్పుడైంది, రాత్రి ఎప్పుడైంది, టకా 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 టైం ఎప్పుడైపోద్ది, మళ్ళా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి చూస్తారు అంతేనా. నిజమైన జై తెలంగాణ అంటేందుకు సిద్ధంగా ఉన్నారు జనాలు. ఇంత వ్యతిరేకత వస్తుంది కదా ప్రభుత్వం మీద, ఎట్లా ఉండబోతుంది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు? గట్టిగా ఉంటుందన్న తప్పకుండా. జనం అంత పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళు అని ఆయన అనుకున్నాడు. జనం ఎంత తెలివిగల్లో ఇప్పుడు చూపిస్తారు. అంతే కదా, తప్పకుండా చూపిస్తారు. 100%. అంటే జనం ఎంత తెలివిగల్లో ఇప్పుడు చూపిస్తారు. ఆల్రెడీ మా నియోజకవర్గంలో గాదర్ కిషోర్ అన్నకు, మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తారు. అయ్యా దండం పెడతారా రీ, ఫ్లెక్సీలు పెట్టుకొని మొక్కుతురు. మళ్ళీ మీరెప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి నాయన, మా ఎమ్మెల్యే గాదర్ కిషోరే కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి. ఫ్లెక్సీలు ఆ పత్తి చేనులల్లా, ఇంకా అడవి పని పోతుంటారు కదా మా అక్కలు, మా సోదరులు అందరూ, ఎస్టీలు, ఎస్సీలు, మా బీసీలు, మా వాళ్ళు అందరూ ఆడ మొక్కుతురు, మైనార్టీలు, మా వాళ్ళు అందరూ. ఒక్కరికన్నా ఒక్కరికి పాపం ఆర్థికంగా చితికిపోయబడ్డ ఎస్సీలను ఆదుకోవైతివి, ఆర్థికంగా చితికిపోయబడ్డ ఎస్టీలను ఆదుకోవైతివి, పాపం ఇంకా అణచివేతకు గురవుతున్న మా ముస్లిం వాళ్ళకు ఆదుకోవైతివి, బీసీలను ఆదుకోవైతివి, రైతులను ఆదుకోవైతివి, మహిళలను ఆదుకోవైతివి, యువకులను ఉద్యోగాల పేరు మీద మోసం చేసి వాళ్ళను ఆదుకోవైతివి. ఎవరిని అక్కున చేర్చుకున్నావు నువ్వు? ఎవరు నీ మీద ప్రేమగా ఉన్నారు? సమయం రావడమే ఆలస్యం, సమయం రావడమే ఆలస్యం. బ్రహ్మాండంగా ఆ పెద్ద మనిషికి తగిన గుణపడం చెప్తందుకు రాష్ట్రం బ్రహ్మాండంగా సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇప్పుడు గతంలో ప్రభుత్వం మీద విపరీతమైన ప్రాపగండా చేసినటువంటి వ్యక్తులు అయితే సోకాళ్ళు జర్నలిజం అని చెప్పేసి పెట్టినటువంటి వ్యక్తులు కానీ, రైట్, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకురు కొత్తగా. ఆయన ఎత్తుకుండా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకునేలా చేసిందా? ఇప్పుడు అంత డైవర్సే కదన్నా, డైవర్ట్ పాలిటిక్సే కదా. ఇప్పుడు ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగమే. ఏదన్నా సీరియస్ ఇష్యూ, ప్రజలకు అవసరమైన రైతు బంధు ఏవైతే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, కేటీఆర్, మా జగదీష్ అన్నో, మా కిషోర్ అన్నో, ఈ పార్టీ నుంచి ఒక ప్రజా సమస్య తీసుకుపోవడం, వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇంకో కొత్త లేని ఇష్యూని తీసుకురావడం. హైడ్రా అని చెప్పి మోసం చేసిరు కొన్ని రోజులు, తర్వాత లగచర్లని కొన్ని రోజులు మోసం చేసినారు, తర్వాత సినీ ఇండస్ట్రీ మీద మొన్నకు పడ్డారు. ఇప్పుడు ఇంకో కొత్త ఆట ఏది లేదన్నా, అంత డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వేరే ఏది లేదు. ప్రాపగండా చేసినా ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అన్న, నువ్వు చేసేది ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, తీన్మార్ మల్లన్న అనేట ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ కదా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్సీ కదా, అంటే నువ్వు పార్టీలో ఉన్నావు కదా, అధికార పార్టీలో ఉన్నావు కదా, ప్రభుత్వంలో ఉన్నట్టే కదా. నువ్వు ఇంకా కొత్త మీటింగ్లు పెట్టి బీసీ నువ్వు ఆల్రెడీ నీ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది, నీ ప్రభుత్వం వచ్చింది, డిక్లరేషన్ కూడా ఉందా, చేసేయచ్చు కదా. నువ్వు ఇంకా మీటింగ్లు పెట్టుడేది? మీటింగ్లు పెట్టి మళ్ళా ముఖ్యమంత్రికి ఛాలెంజ్, ఇన్ని రోజులు ఉంటాడు, ఈయన లాస్ట్. అరే నాయన దండం పెడతారా నాయన, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు పిచ్చోలా? నా బీసీ సమాజం చాలా చైతన్యవంతమైంది. ఇది జాలిగా నువ్వు మీ ఛాయ్ పైసలు నాకు ఇర్రి, మీకున్న 5 రూపాయలు ఇర్రి, 10 రూపాయలు ఇర్రి. నువ్వు 100 కోట్లకు నువ్వు ఎట్లయినావు? ఓ ప్రజాప్రతినిధి కావాలని ఎట్లయినావు? ఎంతమందిని నీతో ఉన్న ఎంతమంది వచ్చారు పాపం. అదే సోషల్ మీడియాలో నిన్ను నమ్ముకున్న పాపానికి పాపం ఏదైనా చేస్తాడేమో నువ్వు చెప్పినేమో పొడుగు మాటలు చెప్తివి. కేసీఆర్ని తీరుతివి, కేటీఆర్ని తీరుతివి, కవితని తీరుతివి, అందరిని తీరుతివి. అమ్మ ఇంత పెద్ద పోటుగాడు ఇంకో లేనట్టున్నాడు అనే భ్రమ తీసుకొస్తావి. తీరా నువ్వు కాంగ్రెస్లో ఉంటుంది. నువ్వు లేని పార్టీ ఏంటి నాకు అర్థం కాకడుతా. బీజేపీలో ఉంటివి, కాంగ్రెస్ అయినా ఇక కొద్దిగా ప్రజలను మోసం చేయకూడదు కదా. మీకు అధికారం చేతబెట్టిర్రు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు, మీకు అధికారం ఇచ్చినారు. ప్రజలకు ఏం చేస్తారో చేయండి అంతే. ప్రజా సమస్యల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉన్నదో వాళ్ళు ఎట్లా తీర్చాలో తీర్చండి. ఇంకా ప్రాపగండ ఏంటి నాకు అర్థం కాకడతా. ఇప్పటివరకు ప్రాపగండ చేసి లేనిది ఉన్నట్టు జరగంది. మా ఎమ్మెల్యే కూడా ఇదే కదా పాపం, ఏదో ఇసుక అంటరి మా కిషోర్ అన్న మీద, ఆయన మీద లేని అభండం లేదు. నడుస్తుందా మరి మళ్ళీ ఇసుక? ఎందుకు నడుస్తలేదు? బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి లారీలు, ట్రక్కులు, గట్టిగా అడిగేటోడు లేడు అన్న. నేనేమంటున్నానంటే ఒక వ్యవస్థ, అది అప్పుడు మేమన్నా ఉండొచ్చు, ఇప్పుడు ఇంకోళ్ళు ఉండొచ్చు అధికారంలో, అది ఒక వ్యవస్థ నడుస్తుంటుంది. దానికి ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకోళ్ళకో సంబంధం ఉండదు అన్నది. అది ఒక వ్యవస్థ నడుస్తుంటుంది, అది తెలియదు. ఇప్పుడు ఎందుకు నడుస్తుంది మరి? ఇప్పుడు ఒక్క మీదేమన్నా
ఒక్క మేధావన్న ప్రశ్నించాలి కదా మరి. పాండరి అన్న ప్రశ్నించాలి, ప్రవీణ్ ఉన్నా ప్రశ్నించాలి. అవును. ఒక ప్రవీణ్ గారు ఉంటే నేను ప్రశ్నిస్తా, పాండర్ అన్న ఉంటే మాత్రం నేను అట్లా కాదు పక్కకు పోయి కూర్చుంటా అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? పాపం మా ఎమ్మెల్యే గారి మీద, మా కిషోర్ అన్న, మా మాజీ ఎమ్మెల్యే మా గాదర్ కిషోర్ అన్న మీద చెయ్యని అభాండం లేదు, చెయ్యని ప్రాపగండ లేదు. అయ్యో నాయన, ఇప్పుడు అర్థమైంది జనాలకు ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నా నాయన. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి? కిషోర్ అన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎప్పుడు చూద్దాము? మా జగదీష్ అన్నను మంత్రిగా ఎప్పుడు చూద్దాము? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దాము? ఈ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకే రాష్ట్రం ఎప్పుడు అప్పచెప్దామని చెప్పి ప్రజలు చాలా 1000 కన్నులతోనే ఎదురు చూస్తున్నారు. అంతేనా? తప్పకుండా.